పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. దొరకలేదా? ఇదుక్కున్నారు ఇంకాను. చదవండి తీస్తే. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేదుము? చూడండి, జాగ్రత్తగా వినాలని ఎందుకు చెప్పానంటే, పరమగీత గ్రంథము పరలోకపు గ్రంథము. ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సాధారణంగా మనం వింటూ ఉంటాం ప్రాస్పారిటీ గాస్పల్ అని చెప్పేసి. అంటే నీకు దీవెన రావాలంటే, నీకు స్వస్థత రావాలంటే, నీకు విడుదల రావాలంటే, నీకు అప్పులు తీరాలంటే అని మొదలెడతారు. అది ప్రాస్పారిటీ గాస్పల్ అంటారు. ఎంతసేపు ఆశీర్వాదాల కోసం అన్నమాట. ఎంతసేపు ఆశీర్వాదాల కోసము చెప్పే బోధనే ప్రాస్పారిటీ గాస్పల్ అంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది అలాంటి బోధ కాదు. ఇప్పుడు ఈ బోధ మీరు అర్థం చేసుకోవాలంటే చిన్నవాళ్ళంటే పెద్దవాళ్ళు యవనస్తులు అందరూ కూడా ఈ బోధను మీరు అర్థం చేసుకోవాలంటే చాలా లోతైన అనుభవం కలిగిన వారిగా ఉండాలి. రెండవది, మీరు ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా దైవాత్మతో నిండిన వారై, దైవ ప్రేరణ కలిగిన వారై ఉండాలి తప్ప ఏదో విందాం అనేటువంటి సాధారణమైన వ్యక్తులుగా మీరు వస్తే ఇది అర్థం కాదు. కాబట్టి నేను అనుకుంటున్నాను, మీ అయ్యగారు మీకు నేర్పినటువంటి అనుభవం ఏంటంటే శ్రద్ధగా వినేటువంటి అనుభవాన్ని మీకు నేర్పారు. మీరు ఎలా అంటారు? అవునా కదా? వాక్యాన్ని నేను ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను చూస్తే యువర్ గుడ్ లిజనర్స్, మంచిగా వినేవారు అనమాట. మీ అందరూ కూడా అలాగ తయారు చేశారు అయ్యగారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వింటే కాన్సెప్ట్ ఏంటి, అసలుకి ఈ వాక్య ఉద్దేశం ఏంటి అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పరమగీత గ్రంథము సొలొమోను భక్తుడు రాశాడు. ఎవరు రాశారమ్మా? సొలొమోను రాశారు. మనందరికీ తెలుసు, బైబిల్లో జ్ఞానాన్ని ప్రభుల వారి ద్వారా, దేవుని ద్వారా జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నవారు ఎవరు? సొలొమోను గారు. నీకేం కావాలి అంటే మనం అంటాం, అయ్యా నాకు చక్కటి ధనం ఇవ్వండి, లేదా చక్కటి బంగారం ఇవ్వండి, ఆస్తుపాస్తులు ఇవ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి అని కోరుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతంగా దేవుని ద్వారా మహాజ్ఞానాన్ని పొందుకున్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సొలొమోను. ఓకేనా? ఈ సొలొమోను భక్తుడు రచించాడు అంటే జ్ఞాని రచించిన గ్రంథము కాబట్టి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి కూడా ఏముండాలమ్మా? జ్ఞానం ఉండాలి. కాబట్టి మనం అడగాలి, దేవా ఇలాంటి నిగూఢమైన సత్యాలు, లోతైన మర్మాలు అర్థం చేసుకునేటువంటి అనుభవాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, అనుభూతిని నాకు ఇవ్వండి ప్రభువా అని మనం అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే మిగతా వాక్యాలు అర్థం చేసుకున్నట్లుగా ఇవి మనం తొందరగా అర్థం చేసుకోలేము. పొరపాటున పరమగీత గ్రంథము మనం చదివినట్లయితే కొన్ని చోట్ల ఆడవాళ్లకు సంబంధించిన కొన్ని మాటలు ఉంటాయి. అది కనుక ఒక మానవ రీతిగా మనం అర్థం చేసుకున్నాం అనుకో, ఈ మూర్ఖులకి, కొంతమంది దౌర్భాగ్యులకి అర్థమైనట్లుగా బైబిల్ తప్పుడుగా అర్థమవుతుంది. బైబిల్ అందుకని బూతు పుస్తకం అంటారు కొంతమంది బైబిల్లో బూతులు ఉన్నాయంటారు. దాని మర్మము, దాని యొక్క దైవ సారాంశము వారికి అర్థం కాక మనము వాళ్ళలాగే చదివినట్లయితే బైబిల్ వక్రీకరణగా అర్థమవుతుంది మనకి. కాబట్టి మనం అందరం కూడా దేవుని అడగాలి, దేవా వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు. మీరు ఎంతమంది వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామమ్మా అని చెప్పేసి అని మైక్ పట్టుకుని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎంతమంది దేవా నాతో మాట్లాడు ప్రభు అని అడుగుతారు? చేతులు ఎత్తండి ఒకసారి. దానికి కూడా మగమాట పడకండి. వెరీ గుడ్. ఇంకొకటి,
నీ వాక్యం అర్థమయ్యే జ్ఞానము తెలివి నాకు ఇవ్వండి అని ఎంతమంది అడుగుతారు అంటే ఇప్పుడు తక్కువ మంది అడుగుతారు అనుకుంటాను. దేవుని అడగాలంటే దేవుడి మాటలు కొన్ని అర్థం కావు, హృదయానికి గోచరము కావు. కాబట్టి దేవుణ్ణి అడగాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం చదువుకున్న వాక్యము పరమగీత గ్రంథము. ఎప్పుడూ కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ పరమగీత గ్రంథాన్ని రచిస్తూ రచయిత ఒక కవిగా మారాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా? సాధారణమైన భక్తుడుగానో రాయలేదు, కానీ ఎలా రాశాడంటే కవిగా రాశాడు, కవ్యాత్మకంగా రాశాడు, కవిత్వముగా రాశాడు. కాబట్టి పదాలు కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఎలాగంటే నా ప్రియుడా, నా ప్రియురాలా, నా సఖీ, నారీమణి, సుందరి, సుగుణాల సంపన్నుడా, ఇలా రకరకాల పదాలు కవులు వర్ణిస్తారు. చూడండి, ఆడవాళ్ళని మగవాళ్ళని 6 అడుగుల ఆజామబాహుడు, కండల కాంతారావు అని చెప్పేసి మగవాడిని వర్ణిస్తూ ఉంటారు. అలాగా ఇవి ఇక్కడ వాక్యాన్ని కూడా కవితలతో కవాత్మకంగా కవి హృదయాన్ని కలిగి వర్ణించి లిఖించాడు. ఇలా లిఖిస్తూ ఆయన ఏం చేశాడంటే సార్వత్రిక సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని ఎలా పోల్చాడంటే ప్రియురాలుతో లేదా భార్యతో లేదా వధువు సంఘంతో పోల్చాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారిని, మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని దేనితో పోల్చాడు అంటే ప్రియుడితో. ఎవరితో? ప్రియుడితో, లేదంటే భర్తతో, పెనిమిటితో పోల్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ప్రియురాలా అని ఏదైనా పదం మనకు కనబడింది అనుకో, ఎవరిని అన్నట్టు మనం గుర్తు చేసుకోవాలి? దేవుని రాకడ కొరకు, ప్రియుని రాకడ కొరకు సిద్ధపడి, లోకం నాకొద్దు పరలోకమే నాకు కావాలని ఆ మధ్యాకాశంలో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి తయారై సిద్ధమైనటువంటి వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని వచ్చినప్పుడు ప్రియురాలా, నారీమణి, నా ప్రియసఖి అనేటువంటి పదాలు వచ్చినప్పుడు, అలా కాకుండా నా ప్రియుడా, నా సుందరుడా అనేటువంటి పదాలు వచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఎవరిని సంబోధిస్తూ ఉన్నట్లు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లంటే త్వరలో మేఘారుడై ఆ మధ్యాకాశంలోనికి కొదమ సింహంలాగా రాబోతున్నటువంటి మన ప్రియుడు, మన వరుడు ఎవరో? యేసు ప్రభు కోసం మనం ఆలోచించుకోవాలి. మనం కూడా పాడుకుంటాం కదా ఒక మంచి పాట, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, పెండ్లి కుమారు అంటే నా ప్రియుడని ఎవరెవరిని అంటున్నారు? పెండ్లి కుమార్తె సంఘము త్వరలో రానయ్యున్నటువంటి పెండ్లి కుమారుడైన యేసు ప్రభును అంటుందన్నమాట. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇవి అర్థం చేసుకోండి. కొంచెం మగవారు దృష్టి పెట్టడానికి కొంచెం మనసు పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు రొటీన్ మెసేజ్లేనేంటి, కొద్దిగా కొత్తగా విందాం. చూడండి, 8వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. నాకు అనేటువంటి సింగులర్ లేదు అక్కడ. అమ్మా సింగులర్ ఉందా అంటే ఒకరు మాట్లాడినట్టు ఉందా? లేదు. ఏమనుంది? మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి వయసు ఇంకా రాలేదు. ఇప్పుడు నాకొక చిన్న చెల్లెలు కలదు అని నేను అన్నాను అనుకో, నేను ఎవరిని? అన్నయ్యని. నేను ఎవరిని? మీలో ఎవరైనా సరే నాకు చిన్న చెల్లి ఉందా అన్నారు అనుకో, మీరు ఎవరో? ఆవిడ చెల్లి అనమాట. మీ ఇద్దరు ఏమెవరు ఇప్పుడు? అక్క చెల్లెలు. నాకు ఒక చిన్న చెల్లి ఉందని నేను అన్నాను అనుకో, నాకు ఇంకొకరు ఎవరున్నట్టు? చెల్లి ఉన్నట్టు నేను అన్నయ్య అన్నమాట, అన్న చెల్లెలు అన్నమాట. అలాగే ఇక్కడ అక్క మాట్లాడుతుంది.
ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అక్క. ఎవరి కోసం చెప్తుందంటే తన చెల్లెల కోసం చెప్తుంది. ఏమనంటే, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు అంటుందన్నమాట. అంటే దేవుని రాకడ కొరకు సిద్ధపడినటువంటి, అన్ని విధాలుగా భక్తిలోను, భయములోను, పరిశుద్ధాత్మ వరములలోను, ప్రవచనాత్మక సందేశాలలోను, పరిశుద్ధాత్మ అనుభవంలోను, ఈ లోకము వ్యర్థము, దేవుడే శాశ్వతము, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని డిసైడ్ అయిపోయి దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నటువంటి అక్క ఇంకా దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి ఆలోచన లేని, ఇంకా సిద్ధపడిన సంఘమైన చెల్లెల కోసం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా వయసుకు రాలేదు అనేటువంటి మాట ఎందుకు అన్నారంటే, నేను ఓ మాట చెప్తున్న జాగ్రత్త వినండి. వివాహం జరగాలంటే మొట్టమొదటిగా మగవారికి 20 సంవత్సరాలు దాటి ఉండాలి. 21, 22 సంవత్సరాలు ఉండాలి. ఆడపిల్లకు 19, 20 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు ఒకవేళ గనక ఇంకా వయసు రాలేదు అంటే ఆ ఆడ మనిషికి ఏం చేయరు? పెళ్ళి, ఆ పాపకి పెళ్ళి చేయకూడదు. అలాగే దేవుని పిల్లలారా, ఇప్పుడు వయసుకి ఇంకా రాలేదనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, పెళ్ళి జరగడానికి, పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి, దేవుని రాకడలు ఎత్తబడడానికి ఇంకా చెల్లెలు సిద్ధపడలేదు, తయారు కాలేదు అని అర్థం. దేని స్తోత్రం చెప్పండి, గమనించండి. ఇప్పుడు అన్ని విధాలుగా దేవుని కొరకు సిద్ధపడి, దేవుని రాకడ కొరకు సిద్ధపడి, దేవుడే సర్వస్వమని ఉన్నటువంటి అక్కలాంటి సంఘము ఇంకా సిద్ధపడకుండా, పరిపక్వతకు రాకుండా, పరిపూర్ణతకు రాకుండా, సార్వత్రిక సంఘముగా, పరిపూర్ణ సార్వత్రిక సంఘముగా ఇంకా సిద్ధపడకుండా అటు ఇటు తూగులాడుతున్నటువంటి చెల్లెల కోసం బాధపడుతుంది అన్నమాట అక్క. ఈ రోజుల్లో కూడా చాలామంది వయసుకి పూర్తిగా రావట్లేదు, పూర్తిగా పరిపక్వత చెందట్లేదు, పూర్తిగా దేవుల్లో ఉండట్లేదు. వారిని ఏమంటారంటే నులివెచ్చని స్థితి. ఏ స్థితి అమ్మా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? అయితే వేడిగానా ఉండు, చల్లగా ఉండు. అంటే ఉంటే చిన్నపిల్లలాగా ఉండు, లేదంటే పెద్దదానిలాగా ఉండు. నడు వయసులో ఉన్నావు అనుకో, ఇటు పెళ్లి చేయడానికి పనిచేయవు, అలాగని పిల్లల్లో ఉంచడానికి నువ్వు పనిచేయవు. మనం ఏ అనుభూతిలో ఉన్నాం గమనించండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో సిద్ధపడినటువంటి సంఘము, వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము, సార్వత్రిక సంఘము సిద్ధపడకుండా ఇంకా లోకంలోనే తిరుగుతున్నటువంటి చెల్లెల కోసం, దేవుడు రాకడ వస్తుందని భయం లేకుండా, దేవుడు త్వరలో రాబోతున్నాడనేటువంటి భయం లేకుండా ఇంకా లోకంలోనే ఉండిపోయిన తమ్ముళ్ళ కోసం, ఇంకా లోకంలో తిరుగుతున్న చెల్లెల కోసం అంటుంది కదా, నా చెల్లెలు ఇంకా వయసుకి రాలేదు అని బాధపడుతుంది. పెండ్లి కుమారుడేమో వచ్చాడని సిద్ధంగా ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు ఇదిగోరే నేను పెండ్లి, ఇప్పుడు చూడండి పెళ్లి కుమారులు వస్తున్నారు లేదో కొంచెం మనకు సిమ్టమ్స్ తెలిసిపోతాయి. పెళ్లి కుమార్తె కానీ పెండ్లి కొడుకు కానీ స్టేజ్ మీద ఉన్నారు అనుకోండి, లేదంటే ఒక విషయం చెప్తాను చూడండి. పెళ్లి కొడుకు తరపుళ్ళు పెళ్లి కూతురు ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడ కాసేస్తారో దారిలో కాసేస్తారు. ఇంకా వస్తున్నారా లేదని ఓ ఏదో కారు చూస్తాడు, వచ్చేస్తున్నారు పెళ్లి కొడుకు తరపులు వచ్చేస్తున్నారంటే మనం అందరం ఏమైపోతాం? ఎలర్ట్ అయిపోతాం. చూడండి పెళ్లిలో చూస్తుంటాం, ఆ పెండ్లి కుమారుడు వచ్చే ముందు మనకి బాణసంచి సౌండ్లు వినబడతాయి, ఎక్కువ కార్లు వస్తూ ఉంటాయి. పెండ్లి కుమారుడిని గుర్తుపట్టడానికి పెండ్లి కుమారుడు గెటప్ సిద్ధపడి ఉంటాడు. అలాగే దేవుడు నేను వస్తానని చెప్పే ముందు యుద్ధాలు జరుగుతాయన్నాడు, నేను వస్తానని చెప్పే ముందు అదిగో అక్రమాలు జరుగుతాయన్నాడు,
నేను వచ్చే ముందు అన్యాయాలు జరుగుతాయన్నాడు. నేను వచ్చే ముందు ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. నేను వచ్చే ముందు ఎక్కడైనా సరే వింత వింత వార్తలు వింటారు అన్నాడు. చూడండి దేవుని పిల్లారా, మనకు తెలుసు ఇజ్రాయేలుకి ఇరాక్ మధ్య ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు. మూడవ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. దేశాల మధ్య శాంతి సమాధానాలు లేవు. దేవుడు చెప్పినట్లుగా ఇదిగో వర్షము వచ్చే ముందు మేఘాలు నల్లగా కమ్మినట్లుగా, వర్షం వచ్చే ముందు వాతావరణం అంతా చల్లగా అయిపోయినట్లుగా, వర్షం వచ్చే ముందు గాలులు వేసినట్లుగా, దేవుడు వచ్చే ముందు తను కొన్ని లక్షణాలు చెప్పాడు, కొన్ని సంగతులు జరుగుతాయని చెప్పాడు. ఆ సంగతులు ప్రస్తుతం ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. ఇదిగో యుద్ధ సమాచారాల కోసం వింటారు అన్నాడు. మన యుద్ధ సమాచారాల కోసం ఏం చేస్తున్నాం? టీవీల్లోనూ సెల్లలో చూస్తున్నాం. ఈ బాబు యుద్ధాలు జరిగిపోతున్నాయంట, మిసైల్స్ వేసుకున్నారంట, బాంబులు వేసేసుకుంటున్నారంట, మిగతా దేశాలు కూడా యుద్ధాలకు దిగేలాగా ఉన్నాయి అని చెప్పేసి మనం వింటున్నాం లేదా న్యూస్లో? అంటే దేవుడు చెప్పినటువంటి సిగ్నల్లో జరిగిపోతుంది. కాబట్టి మనం అందరము ఎలా సిద్ధపడాలంటే, ఇంకా వయసుకు రాని చెల్లెల్లా కాకుండా, ఏ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా సరే ఆయన నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధపడి ఉన్నాను అనేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. దీని స్తోత్రం చెప్పండి. ఆ అనుభవంలోకి రావాలంటే ఎక్కువ ప్రార్థన ఉండాలి. ఆ అనుభవంలోనికి రావాలంటే లోతైన మర్మాలు ఎరిగి ఉండాలి. ఆ అనుభవంలోనికి రావాలంటే కేవలము లోకములో ఉండేటువంటి ఆశీర్వాదాల మీద కాదు దృష్టి పెట్టడము, దేవుని యొక్క రాకడ కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏముంటుంది చెప్పనా? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా అప్పులు తీర్చు, నా రోగం తగ్గించు, కొడుకు పెళ్లి చేయి, ఇల్లు కట్టించు, బంగారం కొనాలి, బంగారం కొనిపించు, కుమార్తె వయసుకు వచ్చిన పెళ్లి చేయి, ఆమేన్ అనేటువంటి ప్రార్థన మనకు ఉంటుంది. ఇంత పెద్ద ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనలో ఒక్కసారి ప్రభువా నీవు నీ యొక్క దూతలతోటి సైన్యముతో వచ్చేటప్పుడు నేను సిద్ధపడి ఉండే భాగ్యం నాకు ఇవ్వండి తండ్రి. నువ్వు ఆ పరలోకపు గవిల నుంచి వచ్చేటప్పుడు ఆయత్తబడేటువంటి నీతో పాటు ఎగిరేటువంటి యోగ్యత నాకు ఇవ్వండి ప్రభువా. ఇదిగో నేను విడిచిపెట్టబడిపోతే నరకంలో పోతాను తండ్రి, నన్ను పరలోకానికి చేర్చు ప్రభువా, నీ రాజ్యంలో కాస్త చోటివు ప్రభు అని ఎవరైనా ప్రార్థన చేస్తున్నామా? చెప్పాలి. చేస్తున్నామండి. మన ప్రార్థనలు ఎప్పుడు ఏముంటుంది? ఆశీర్వాదాల కోసమే. యు ఆర్ సీకింగ్ ఫర్ ద వరల్డ్, ప్రపంచం కోసం ఎదుగుతున్నాం. వి నెవర్ ఆస్కింగ్ ఫర్ ద హెవెన్. మనం ఎప్పటికీ కూడా ఒక్కసారి కూడా మన ప్రార్థనలో దేవుని రాజ్యములో చోటు కావాలయ్యా. ఇదిగో జగన్ 3 సెంట్లు 1 సెంటు స్థలం ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్లేదు, పోయేదేం లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఇళ్ల స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా పోయేదేమీ లేదు. కానీ ప్రభువా నువ్వు మాత్రము నీ రాజ్యంలో ఉండడానికి చిన్న పట్ట ఇవ్వు తండ్రి అని మనం దేవుణ్ణి అడగాలి. కానీ మన ప్రార్థనలో ఎంతసేపు కూడా ఈ యొక్క లోకానికి సంబంధించి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అన్నీ అడగండి, ఆశీర్వదింపమని అడగండి. ఎందుకంటే తండ్రి తన పిల్లలకు కావలసినవన్నీ ఇస్తాడు. మనం అడగవలసిన బాధ్యత మనకుంది, ఇవ్వవలసిన బాధ్యత ఆయనకు ఉంది, అన్ని ఇస్తాడు. దానితో పాటు మీరు ప్రార్థన ముగించేలోపు కనీసం 3-4 సార్లు దేవుని గుర్తు చేయండి. ఏంటంటే, అయ్యా నాకు నీ రాజ్యములో స్థానాన్ని గుర్తు చేయి, బ్రతిమాలో అడుగు. ప్రభువా ఇదిగో నన్ను రక్షించుకున్నావు, ధన్యవాదాలు, స్తోత్రాలు. నన్ను నీ విశ్వాసిగా నీ బిడ్డగా స్వీకరించావు, ఆ ధన్యత నాకు ఇచ్చావు, ధన్యవాదాలు, స్తోత్రాలు. అయ్యా నేను బ్రతిమాలుకుంటున్నాను నీ పాదాలు పెట్టి. ఇదిగో తండ్రి నా ఆత్మ నీ సన్నిధికి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, ఇదిగో నా ఆత్మ నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ పాదాల చెంత ఆ పరమందున ఆ పరలోకమందు పిసరంత స్థలం నాకు నేను స్తోత్రం చెప్తాం. అలాంటి నిజంగానికి దేవుడంటే తెలియని భక్తి లేనటువంటి సిలువ మీద ఉన్నటువంటి దొంగ
అయినా అడుగుతున్నాడు తప్ప మనం అడగట్లేదు. మనం ఇంకా పెద్ద దొంగలం. సిలువ మీద ఉన్న దొంగ నన్ను విడిపించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను బ్రతికించయ్యా, ఇంకా ఈ భూమి మీద నాకు నూకలు ఉంచయ్యా, ఈ భూమి మీద ఇంకా నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా అని అడగలేదు. లోకం కోసం అడగలేదు. ఏమన్నాడు చెప్పండి? మీ అందరూ తెలిసి ఏమన్నాడు? నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను గమనించుము, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను గమనించుము, కరుణ చూపి యేసు నాలో శాంతి నింపుము, చితికిన నా బ్రతుకు పగిలిన నా హృదయం నలిగిన నా మనసు అంకితం నీకే ప్రభు, చితికిన నా బ్రతుకు నలిగిన నా హృదయం. దేని స్తోత్రం చెప్పండి. నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను ఒకసారి గుర్తు. అప్పుడు అంటాడు కదా ఆయన, నీవు నేడు నాతో పరదేశంలో. అడుగుదాం అలాగ మనం అడగాలండి. మన ప్రార్థనలో ఎంతసేపు ఆశీర్వాదాల కోసమే, ఎంతసేపు లోకం కోసమే, ఎంతసేపు బిడ్డల కోసమే, ఎంతసేపు దానికోసం దీనికోసం అవి ఉంటాయి, అడుగుతూనే ఉంటాం. ఏమండి, ఈరోజు అన్నం తిన్నాను, కడుపు నిండిపోయింది. రాత్ర చక్కగా మరి అయ్యగారు, మీ అయ్యగారు నేను ఎప్పుడు వచ్చినా బాగా చూసుకుంటారు. మంచి వివేక్ బిర్యానీ సెంటర్ నుంచి మంచి ఫుడ్ తిన్నారు, మంచి ఆహారం తిన్నాను. ఇప్పుడు ఆకలేయడం మానేస్తుందా? మళ్ళీ ఇప్పుడు తినేస్తాను, మళ్ళీ మధ్యాహ్నం తినేస్తాను, మళ్ళీ సాయంత్రం. ఈ లోకపరమైనది సంతృప్తి కలగ చేయదు. అది మనకి ఇంకా కావాలి. ఈ లోకపరమైన దేవుడు ఎంత ఇచ్చినా మనకి ఇంకా కావాలంటాం. కాబట్టి ఈ లోకపరమైనది కాదు, కానీ దేన్ని అడగాలి మనం అంటే గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన దేవుని రాజ్యములో స్థానాన్ని మనం అలా అడగాలి. అంటే ఆ చోటుకు నువ్వు చేరుకోవాలంటే దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో అక్కలాగా మనం సిద్ధపడిన వారిగా ఉండాలి తప్ప చెల్లెల్లాగా ఇంకా పరిపక్వతకు రాని వారిగా, ఇంకా పూర్తిగా విశ్వాసిగా కొంతమంది నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోయారు. ఆ నామకార్థ క్రైస్తవులనే చెల్లెలు అంటున్నారు అన్నమాట. నామకార్థ క్రైస్తవులు ఎవరమ్మా? చెల్లెలు. పూర్తిగా ప్రార్థనకు రారు, అప్పుడప్పుడు వస్తుంటారు, చెల్లెళ్ళే. వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం తెలియదు, చెల్లెళ్ళే. స్వస్థతల పట్ల దేవుడు మేలు చేస్తాడని, ప్రవచనాలు ఉన్నాయని, దేవుని యొక్క ఆత్మీయ అనుభవం వారికి తెలియదు, వాళ్ళు ఇంకా చెల్లెళ్ళే. ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అంటే డౌట్లో ఉండిపోతారు. దేవుని మీద పూర్తి విశ్వాసం ఉండదు. దేవుడు నన్ను విడుదల చేస్తాడా, దేవుడు నాకు కార్యాలు చేస్తాడనేటువంటి నమ్మకం ఉండదు. డౌట్లోనే అలా క్వశ్చన్లోనే ఉండిపోతారు. అలాంటి వారు ఎటువంటి అనుభవంలో ఉన్నారంటే చెల్లెలు లాంటి అనుభవంలో ఉన్నారు. అలాంటి అనుభవంలో ఉండి ఇంకా దేవుడి మీద ఆధారపడకుండా, ఇంకా దేవుడు అంటే ఏంటో తెలుసుకోకుండా, ఇంకా దేవుడు అంటే పూర్తిగా ఆయనలో మునగకుండా, ఆయనలో నిమగ్నమై ఉండిపోకుండా, ఇంకా పైన నులివెచ్చని స్థితిలో ఉన్నవారు చెల్లెళ్ళు. అలా కాకుండా బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, నా తండ్రి వస్తాడు, నన్ను తీసుకుపోతాడు, నా భర్త, నా ప్రియుడు, నా రారాజు యేసురాజు త్వరలో వస్తున్నాడు, ఆయన నన్ను తీసుకుపోతాడని ఎవరైతే సిద్ధపడి ఉంటారో అలా సిద్ధపడిన వారు ఎవరమ్మా? అక్కలన్నమాట. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అక్కలా ఉండాలి. అక్కలంటే వధువు సంఘంగా ఉండాలి. అప్పుడు వరుడైన యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోతాడు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలి. అప్పుడు పెండ్లి కుమారుడైన యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ప్రియురాలుగా సిద్ధపడి ఉండాలి. అప్పుడు ప్రియుడైన యేసయ్య వచ్చి తీసుకెళ్ళిపోతాడు. లేదు అలా ఉండనయ్యా, చెల్లెలాగా ఉంటానంటే అనుకో, ఇంకా వయసు రాలేదమ్మా, నువ్వు చిన్న పిల్లకాయవమ్మా, నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు తయారవ్వలేదమ్మా, సింగారించుకోలేదమ్మా, సిద్ధపడలేదమ్మా, నువ్వెవరువో నాకు తెలీదు అంటాడు. అనిపించుకుందామా మాట అయితే? ఒక్కసారి ఊహించుకోండి. యేసు ప్రభు వారు మన దగ్గరకు వచ్చి నీవెవరువో నాకు తెలియదంటే ఆ మాటను నువ్వు తీసుకోగలవా? ఆ బాధను నువ్వు భరించగలవా?
ఆయన నోటంట ఆ మాట రావడం ఎంత భయంకరము, మనమేంటో దేవునికి తెలియదు అనడమేంటో ఎంత విచారకరమైన సంఘటన అది. అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే చెల్లెల స్థితిలో ఉన్న మన జీవితాలు, చెల్లెల స్థితిలో ఉండిపోయిన మన విశ్వాసాలు, చెల్లెల స్థితిలో ఉండిపోయినటువంటి మన భక్తి యొక్క లోతు ఎలా మారాలంటే వధువు సంఘమైనటువంటి పెండ్లి కుమార్తె సంఘమైనటువంటి అక్క స్థితిలోనికి మనం అందరం కూడా రావాలి. అదే బాధపడుతుంది, అయ్యో నేను ఎత్తబడిపోతానే, నేను ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతానే, నేను ఆయన పెండ్లాడతానే, నా ప్రియుడు నన్ను తీసుకుపోతాడే, నా నాన్న నన్ను తీసుకుపోతాడే, నన్ను తీసుకెళ్ళిపోతాడు. కానీ ఎవరిని వదిలేస్తాడు? నా చెల్లెలు వదిలేస్తాడు, ఇంకా వయసుకు రాలేదని, పూర్తిగా దేవుని రాకడానికి సిద్ధపడలేదని అలా వదిలేస్తే నాకు ఎంతో బాధ అని చెప్పేసి ఏమంటుంది, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు, వివాహకాలము. వివాహకాలం అంటే అర్థం ఏంటి? పెండ్లి విందు, 7 ఏండ్ల పెండ్లి విందులో ఆ దేవుడు వచ్చే సమయంలో వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏం చేస్తాం? ఏం చేయలేం. ఏమైనా చేయగలమండి? దేవుడైతే ఏదైనా చేయగలడు, మనం ఏమైనా చేయగలమా? బాధపడుతుందన్నమాట. దేవుని రాకడ కొరకు సిద్ధపడిన విశ్వాసి, దేవుని రాకడ కొరకు సిద్ధపడిన భార్య, ఇంకా సిద్ధపడిన భర్త కోసం, దేవుని రాకడ కొరకు సిద్ధపడిన భర్త ఇంకా సిద్ధపడని భార్య కోసం, దేవుని రాకడ కొరకు సిద్ధపడిన తల్లిదండ్రులు ఇంకా సిద్ధపడినటువంటి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఏమంటే మేమైతే వయసుకు వచ్చేసాం, దేవుడు మమ్మల్ని పిలవగానే వెళ్ళిపోతాం, కానీ ఇంకా వయసుకు రాని నా బిడ్డల సంగతి ఏంటి, ఇంకా వయసుకు రాని నా భర్త సంగతి ఏంటి, ఇంకా వయసుకు రాని బిడ్డ సంగతి ఏంటి, ఇంకా వయసుకు రాని మా సంఘం కాకుండా పక్క సంఘం సంగతి ఏంటి? కొన్ని సంఘాలు అలాగే ఉండిపోతాయి. అవే మన చెల్లెళ్ళు, మనమందరం సోదరులు క్రీస్తుని బట్టి. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనము అక్కల్లా ఉండాలి తప్ప చెల్లెల్లాగా మనం ఏమంటే అక్కలు ఎలా ఉంటారండి అంటే సిద్ధపడి ఉంటారు. అక్కలు ఎలా ఉంటారమ్మా? చెల్లెలు ఇంకా సిద్ధపడరు అనమాట, వయసు ఇంకా రారు. అదొక్క వాక్యం చదివి నేను ముగించేస్తాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25లో కనబడతారు అక్క చెల్లెలు. 25 మొదట వచ్చిన పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ? అమ్మా చెప్పాలి, ఎంతమంది? 10 మంది అక్క చెల్లెలు ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మంది అక్క చెల్లెల్లో మీరు చెప్పండి, ఎవరు వయసుకు వచ్చారో ఎవరు వయసు రారో చూడండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5. దీంట్లో ఎవరైతే బుద్ధి కలిగిన వారు ఉన్నారో వాళ్ళే అక్కలు. వాళ్ళు ఎవరమ్మా? ఎవరైతే బుద్ధి లేని వారిగా ఉండిపోయారో ఆ బుద్ధి లేని వారు ఎవరో? చెల్లెళ్ళు. ఇప్పుడు చూడండి అక్కలగా చెల్లెలకి ఏమైందో. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనెను సిద్ధపడలేదండి. చెల్లెళ్ళు ఏమవలేదు, సిద్ధపడలేదు. చెల్లెళ్ళు సిద్ధపడకపోవడం వల్ల సిద్ధపడినటువంటి అక్కలు బాధపడుతున్నారన్నమాట. అయ్యో మేమైతే మా దివిటీలు తెచ్చుకున్నాం, దేవుడు వస్తాడు, పెండ్లి కుమారుడు వస్తాడని పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాం, మేము సిద్ధపడి ఉన్నాం, మా డ్యూటీలు వెలుగుతున్నాయి, మా ఆత్మీయ దీపాలు వెలుగుతున్నాయి. మా ఆత్మీయ దీపాలు ఒకవేళ ఆరిపోవడానికి కనుక ఏదైనా చర్య జరిగితే వెంటనే మరలా తిరిగి వెలిగించుకోవడానికి మా దగ్గర ఏముంది? నూనె ఉంది అని అక్కలు ధీమాగా ఉన్నాయి. నూనె తెచ్చుకోకుండా సరిగా సిద్ధపడలేనటువంటి చెల్లెల కోసం బాధ పడుతున్నాయి. చూడండి నెక్స్ట్ చూడండి. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలో చక్కపరచురు. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలో ఆరిపోవచ్చునవు గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి. చూసారా, 10 మంది అక్క చెల్లెలు ఉన్నారు. ఈ 10 మంది అక్క చెల్లెల్లో బుద్ధి కలిగినటువంటి అక్కలు దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారు.
వారి ఆత్మీయ దీపాన్ని దివిటేలను సిద్ధపరచుకున్నారు. రెండవది, ఆ దీపాలు ఆరిపోతాయేమో, సాతాను ఆర్పేస్తాడేమో, విశ్వాసంలో పడిపోతానేమో, సాతాను నన్ను పాడు చేస్తాడేమో, రాకడకు సిద్ధపడకుండా నన్ను కూల్చేస్తాడేమో, లేదు లేదు, నా ఆత్మీయ దివిటి దీపం ఆరిపోవడానికి వీలు లేదని చెప్పేసి వెలిగించుకోవడానికి కూడా అయిపోకుండా ఏం తెచ్చుకున్నారు? వాక్యము అనేటువంటి నూనెను. ఎప్పటికీ ఆత్మ ఏమవదు, ఆరిపోదు. అది అక్కలో. ఈ అక్కలు అంటే దేవుని పెండ్లు కుమారుడు రాకడ కొరకు ధీమాగా ఉన్న అక్కలు ఏమంటున్నారంటే, వయసుకి ఇంకా రాకుండా సిద్ధపడకుండా నెగ్లిజెన్సీగా ఉన్నటువంటి చెల్లెల కోసం బాధపడుతున్నారు. మాకు కొందరు చెల్లెలు ఉన్నారు, ఆ చెల్లె ఇంకా సిద్ధపడలేదు, వయసుకు రాలేదు. ఇదిగో పెండ్లు కుమారుడు వచ్చినప్పుడు మేము వారి విషయంలో ఏం చేస్తాం? ఏమీ చేయలేము. ఇక్కడ ఏమైనా చేశారండి? ఇచ్చారా? మా నూనె కొంత పోస్తాము, మీరు మాతో వచ్చండి అన్నారు. లేదు, పెండ్లి కుమారుడు వచ్చాడు, డోర్ తీసేసాడు, నూనె అడిగారు చెల్లెలు, మీ భక్తి మీదే, మా భక్తి మాదే అమ్మా. లేదు లేదు, మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళి ఏం చేయాలి? సిద్ధపడండి, నూనె కొనుక్కోండి, నూనె కొనుక్కొని తెచ్చుకోండి అన్నాడు. టైం అంతా అయిపోయింది. పెండ్లి కుమారుడు సిద్ధపడిన అక్కలను తీసుకెళ్ళిపోయాడు. ఎవరిని వదిలేశాడు? సిద్ధపడినటువంటి చెల్లెల్ని. కాబట్టి దేవుని పిల్లారా, మనం ఆత్మీయ జీవితంలో సిద్ధపడినటువంటి అక్కల స్థానంలో మనం ఉండాలి. పెండ్లి కుమార్తె సంఘముగా, వధువు సంఘముగా మనం ఉండాలి. సిద్ధపడనటువంటి చెల్లెళ్ళుగా మనం మిగిలిపోవడానికి వీలు లేదు. బాధపడుతున్నాడు ఆ అక్కలు, బాధపడుతున్నా, అయ్యో మా సంఘం సిద్ధపడిపోయిందే, మేము సిద్ధపడిపోయామే, మా బిడ్డలు ఇంకా సిద్ధపడలేదు, మేము సిద్ధపడిపోయామే, మా భర్త ఇంకా సిద్ధపడలేదు, మేము సిద్ధపడిపోయామే, మా భార్య ఇంకా సిద్ధపడలేదు అని. చూడండి, మొన్న మహాలక్ష్మి గారు ఇంటి దగ్గర కూటమి పెట్టుకున్నప్పుడు నేను సిద్ధపడిపోయాను, నేను రెడీ అయిపోయాను. ఆవిడకి ఏం ఆశ ఉంది? నా భర్త కూడా సిద్ధపడాలి, నా భర్త కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి, మార్పు చెందాలి, ఆయన నాతో పాటు ఆ పరమందు, ఆ పరలోకము రాజ్యమందు ఆనందించాలి అని ఆశ కలిగి ఉంది. అంటే ఆవిడకి విచారం ఏంటంటే, ఆవిడేమో సిద్ధపడిన దేవుని పెండ్లి కుమారుడైన దేవుని కొరకు సిద్ధపడినటువంటి అక్క అన్నమాట. వాళ్ళ భర్త గారు ఎవరో? పెండ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు కొరకు సిద్ధపడకుండా ఇంకా వయసుకు రానటువంటి చెల్లి అన్నమాట. ఇప్పుడు అక్క బాధ ఏంటి? చెల్లి ఇంకా సిద్ధపడలేదు, చెల్లి నాతో పాటు ఎక్కడికి వచ్చేయాలి? పరమును, ఆ పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని సంతరించుకోవాలి అనేటువంటి బాధ. మీరు కూడా నాకు తెలిసి చాలామంది ఇక్కడ బాధపడుతూ ఉండొచ్చు. నా బిడ్డలు ఇంకా చెల్లెల్లాగే ఉండిపోయారు, లోకంలోనే తిరుగుతున్నారు. నా భర్త ఇంకా చెల్లెల్లాగా ఉండిపోయారు, లోకంలోనే తిరుగుతున్నారు. నా భార్య ఇంకా చెల్లెల్లాగా ఉండిపోయి లోకంలో తిరుగుతున్నారు. నా స్నేహితులు ఇంకా చెల్లెల్లాగా ఉండిపోయారు, లోకంలో తిరుగుతున్నారు. వాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? బాధ్యతగా ఉండాలి. ఒకటి చెప్పనా, మీరు ఒక అలవాటు చేసుకోండి సంఘంలో. నేను ముగించేస్తున్నాను, టైం అయిపోయింది, 6:47 ముగించేస్తాను. గుర్తుపెట్టుకుని ఒకటి నేర్చుకోండి, లాస్ట్ మాట ఇది నేర్చుకోండి. ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి రాకపోతే, ఒరే మేము అందరం వెళ్ళావు, నువ్వు ఫంక్షన్కి రాలేదేరా అని అడుగుతాం కదా మనం. నేను అడుగుతున్నాను దీంట్లో యవనస్తులు ఫస్ట్ అడుగుతున్నాను, జాగ్రత్తమైన యవనస్తులు. ఏదైనా తమ్ముడు ప్రార్థనకు రాకపోతే మీలో ఎవరైనా బాధ్యతగా, యారా ఈరోజు ప్రార్థనకు రాలేదురా అని అడిగారా? సురేష్ గారు చెప్పాలి. తేజ ఉన్నాడా? వచ్చాడా? రాలేదు. అరవింద్ వచ్చాడా? అడిగారా? ఈరోజు నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేదని ఎవరైనా ప్రశ్నించారా? పాస్టర్ గారు అడుక్కోవాలి. ఏమ్మా ప్రార్థన రాలేదరా తల్లి అని పాస్టర్ గారు నోటంటే రావాలి ఆ మాట. ఒరే అక్కడ రాలేదరా, ఆ మీటింగ్ రాలేదరా అని మనం అడుగుతాం. ఒరే అక్కడ మ్యాచ్ జరిగింది, అక్కడ రాలేదరా అని అడుగుతాం. ఆ ఫంక్షన్కి రాలేదరా అని అడుగుతాం. మీలో ఎవరైనా మీ స్నేహితుడు, మీ పొరుగు వాడు, మీ ఇంటి పేరోడు, మీ ఇంటి పక్కోడు సంఘానికి ఎప్పుడు వచ్చి మీ సంఘ బిడ్డ ప్రార్థన రాబోతే, ఎరా తమ్ముడు నువ్వు ప్రార్థన రాలేదని అడిగారా? విజయ్ అడిగావా? మనం ఏం చేయాలండి? బయట ఏదన్నా కార్యక్రమానికి వచ్చినా రాకపోయినా అడగకపోయినా పర్లేదు, కానీ
ప్రార్థనకు వచ్చావా లేదని అడగాలి. అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వు అక్కలాంటి దానివి, నువ్వు ఎవరి కోసం చింతిస్తున్నావో? చెల్లెల కోసం. అరే నేను ప్రార్థనకి వెళ్ళాను, నేను మేలు పొందుకున్నాను, నేను ఆశీర్వాదాలు పొందుకున్నాను, నేను దేవుని రాకడలో సిద్ధపడడానికి ఆత్మీయంగా బలపడ్డాను. అరే నా తమ్ముడు ఇంకా అలా ఉండిపోయాడే, నా చెల్లి అలా ఉండిపోయిందే, రాలేకుండా కోల్పోయిందే అని నువ్వు నీ బాధ్యతగా ప్రార్థనకు రాలేదే అనే క్వశ్చన్ వేస్తే ఒకసారి బ్రెయిన్లో అది ఉండిపోయి గుర్తు చేసుకుని ఆ బిడ్డ రావడానికి సిద్ధపడే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా ఫంక్షన్కి రాలేదని అలుగులో వాళ్ళు ఉన్నారు, పిలిస్తే రాలేదని అలుగులో ఉన్నారు. ఎప్పుడైనా ప్రార్థన రాలేదని నా పక్కావిడని అలిగారు మీరు? అబ్బే నేను వెళ్ళను, నా ఫంక్షన్ రాలేదు, మా అమ్మాయి ఫంక్షన్ రాలేదని అలుగుతాను తప్ప, ఎప్పుడైనా మీ సంఘంలో బిడ్డ మీ ప్రార్థన రాకపోతే అలా పోయేవే పనికి ప్రార్థన రాకుండాను నాతో మాట్లాడుకో అన్నావు ఎప్పుడైనాను? ఆ మాట అను. గమనించండి, మీరు అక్క స్థానంలో ఉంటే చెల్లెల కోసం చింతించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ అదే జరుగుతుంది. పరమగీత గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఆమె ఇంకను వయసుకు రాలేదు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆమె విషయములు నేను ఏమి చెయ్యదును అని ప్రశ్నార్థకం ఉంది. తెలుస్తలేదు ఏం చేయాలి అక్కకే. ఈ అక్క ఏమో రాకడ కొరకు సిద్ధపడిపోయింది, చెల్లి ఇంకా సిద్ధపడలేదు. సిద్ధపడినటువంటి చెల్లి కోసం విచారించేటువంటి మనస్తత్వం అక్కకు ఉంది. ఇది ఈరోజు దేవునికి బాధ్యత చెప్తున్నాడు. సిద్ధపడినటువంటి నీ తమ్ముడు కోసం, సిద్ధపడినటువంటి నీ అక్క కోసం, సిద్ధపడినటువంటి మీ అమ్మగారు మీ నాన్నగారి కోసం, సిద్ధపడినటువంటి మీ కుమారుల కోసము సిద్ధపడని నీకు విచారం ఉందా? ప్రశ్న వేస్తున్నావా? అడుగుతున్నావా? రావాలని కోరుకుంటున్నావా? రావాలని కోరుకునేలా ఉంటే అడుగు. రా అమ్మా, సిద్ధపడమ్మా, దేవుని అక్కడ బహు సమీపంగా ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, వింత వార్తలు వింటున్నాం, చావులు రకరకాలుగా చంపేస్తున్నారు, రకరకాలుగా జరుగుతుందని మనం హెచ్చరించి చెల్లెల్ని సంఘంలో కలుపుకుని అక్కలు ఏ విధంగా దేవుని రాకడకు సిద్ధపడ్డారో చెల్లెల్ని కూడా అదే విధంగా దేవుని రాకడకు మనం సిద్ధపరచాలి. అటువంటి బాధ్యత ఈ అంచె దినాల్లో దేవుడు మనందరి మీద పెట్టాడు. ఆ బాధ్యత మనం అందిపుచ్చుకుని రాకడకు సిద్ధపడినటువంటి, పరిపక్వత చెందలేనటువంటి, వయసుకు రానటువంటి సాధారణ క్రైస్తవులను వధువు సంఘముగా, వైదువు సంఘ క్రైస్తవులుగా మనము తయారు చేద్దాము. అటువంటి ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక.